పాకిస్తాన్ సైన్యం పరిస్థితి ఏంటంటే అరాచకమైపోయింది. ఓ పక్కన తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు చావ చితకబాతున్నారు. మరొక వైపున బెలూచ్ రెబల్స్ ఉతికి ఆరేస్తున్నారు. చివరికి బెలూచ్ రెబల్స్ ఏరియాలో ప్రాంతాలు బెలూచ్ రెబల్స్ వశమైపోతే వీళ్ళు ఎక్కడికి వెళ్ళి బతకాలో తెలియనటువంటి పరిస్థితి. ఇట్లాంటి సిచ్యుయేషన్లో కీలకమైనటువంటి అడుగులు పడ్డాయి. అదేంటయ్యా అంటే టోటల్గా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి స్థావరాల ధ్వంసం, వాళ్ళ సైనికుల్ని ఉరివేయటం, వాళ్ళ పోలీసుల్ని కాల్చి చంపినటువంటి ఘటన నేపథ్యంలో 500 మంది పాకిస్తాన్ ఆర్మీ పోలీస్ పర్సనల్స్ ఇప్పుడు బెలూచ్ ప్రాంతం నుంచి తమని బదిలీ చేయాలంటూ దరఖాస్తు పెట్టుకున్నారు. మేము బెలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్తో యుద్ధం చేయలేము, బెలూచిస్తాన్ ఇవాళ మేము వాళ్ళ మీద డామినేట్ చేస్తే రేపు వచ్చి మా కుటుంబాల మీద మా ఇళ్ల మీద దాడి చేసి మా వాళ్ళ ప్రాణాలు తీస్తుంది, దానికి ఒక పరిష్కారం రాజకీయంగా చేయాల్సిందే తప్పించి మేము చేయలేము, ఇలాగా ఆయుధాలతో కంట్రోల్ చేయలేము అని చెప్పుకొస్తున్నారు. తాజాగా పంజాబ్ ప్రాంతంలో కూడా ఇట్లాంటి పరిస్థితి అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే పాకిస్తాన్ సైన్యానికి పారిపోయే లక్షణం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉందన్నది మరొకసారి నిరూపణ అయింది.